హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం టేస్టీ చట్నీని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఇది రైస్లో కానీ, దోశలలో కానీ, ఇడ్లీలో కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మనం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీరు దానికోసం 2 టమాటాలని, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలానే ఒక 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి ముక్కల్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుందాం. ఈ ఆయిల్ అనేది కొంచెం వేడైన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అనేవి ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఈ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత మనం దీనిలోకి 1 స్పూన్ వరకు జీరాని కూడా వేసుకుందాం. జీరాని వేసుకున్న తర్వాత మనం దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్స్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు ఈ పచ్చిమిర్చి అనేవి మనకి చిందుతూ ఉంటాయి కాబట్టి మనకి సపోర్టింగ్గా పైన లిడ్ అనేది కవర్ చేస్తూ మనం ఈ పచ్చిమిర్చిని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇవి కలర్ అనేది చేంజ్ అయ్యి కొంచెం ఫ్రై అయినంత వరకు కూడా మీరు ఇలానే కేర్ఫుల్గా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మన మీద పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అనేది ఫ్రై అయిన తర్వాత మీరు లిడ్ అనేది పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు దీనిలోకి మనం చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకొని ఇది కూడా ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. మనకి పచ్చి కొబ్బరి కాబట్టి కొంచెం స్మెల్ అనేది పోయేంత వరకు మనం ఇలా కుక్ చేసుకొని దానిలోకి సన్నగా కట్ చేసిన టమాటాలను కూడా వేసేసుకుందాం. మనం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి కలుపుకొని దీనిలోకి మనం ముందుగా పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అనేవి ఒక 10 వరకు యాడ్ చేసుకుందాం పొట్టుతో సహా. ఇప్పుడు దీనిని కూడా ఒకసారి కలుపుకొని కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుందాం. ఇదంతా మరొకసారి మిక్స్ చేసుకొని మనం మూత పెట్టి స్టవ్ అనేది లోనే ఉంచి ఈ టమాటాలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ 1 టైం ఆర్ 2 టైమ్స్ కలుపుకుంటూ మూత అనేది పెట్టి ఈ టమాటాస్ అనేవి మెత్తగా అయ్యేంత వరకు మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇవి కొంచెం హార్డ్గా ఉన్నాయి కాబట్టి మనం మూత పెట్టి మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి టమాటాలు అనేవి రెడీ అయిపోయినాయి కాబట్టి మనం ఇప్పుడు స్టవ్ అనేది కట్టేసుకుందాం. దీనిలో రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకుందాం. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని వేసుకున్న తర్వాత మీరు కొంచెం దీనిలో చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టేసుకొని దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. మనం ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇది పూర్తిగా చల్లారిపోయింది కాబట్టి మనం ఇప్పుడు దీనిని ఒకసారి అంతా కలుపుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఈ జార్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఈ కొబ్బరి, పచ్చిమిర్చి, టమాటా మిశ్రమాన్ని వేసుకుందాం. ఇలా వేసుకొని మీకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది సరిపోకపోతే మీరు ఒకసారి గ్రైండ్ చేసుకొని మీరు సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనం ఇలా ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న దాన్ని అంతటిని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని మనం దీనికి ఒక పోపును అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దానిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుందాం. ఈ ఆయిల్ని వేసుకున్న తర్వాత బాగా వేడైన తర్వాత దీనిలోకి మనం ఒక వెల్లుల్లిని లైట్గా దంచుకొని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి ఒక 3 వరకు ఎండుమిర్చిని మనం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఆ ఎండుమిర్చిని ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఈ ఎండుమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత మనం దీనిలోకి 2 స్పూన్స్ వరకు పోపు గింజల్ని వేసుకుందాం. ఇలా చట్నీలలోకి పోపు గింజలు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీరు తినేటప్పుడు. ఇదంతా మనం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుందాం. ఈ పసుపును వేసుకొని మరొక నిమిషం పాటు అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. ఈ కరివేపాకును యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇలానే కలుపుతూ ఒక 2 మినిట్స్ పాటు, అంటే మనకి ఎండుమిర్చి అనేవి మంచిగా క్రిస్పీగా కలర్ పూర్తిగా చేంజ్ అయిన తర్వాతకి అంతవరకు మనం ఇలానే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ ఎండుమిర్చి అనేవి కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇలా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి మనం ఈ పోపును అనేది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీ బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి కలుపుకోవచ్చు. చూసారు కదండి, మనకి ఎంతో టేస్టీగా ఈజీగా మనకి టిఫిన్స్కైనా రైస్కైనా కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. ఇది మీకు ఈ వీడియో అనేది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.